నమస్తే. మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం. మనము ఇంతకు ముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య 6, విధి సంఖ్య 7 వీళ్ళ గురించి, వీళ్ళ బలాలు బలహీనతల గురించి, వాళ్ళ విద్య గురించి కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య 6, విధి సంఖ్య 8 వీళ్ళ గురించి, వీళ్ళ బలాలు బలహీనతలు, వీళ్ళ విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ నెలలో అయినా 6, 15, 24 ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క విధి సంఖ్య 8 అవుతుందో వీరు ఈ వర్గానికి చెందిన వాళ్ళే అవుతారు. జన్మ సంఖ్య 6 ఇది శుక్ర సంఖ్య, విధి సంఖ్య 8 శని భగవాను సంఖ్య. శుక్ర శని కాంబినేషన్లో చూద్దాం. ఇప్పుడు వీరి మీద శుక్ర శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఒక రకమైన పొడవుగా కూడా ఉంటారు వీళ్ళు. కళ్ళు మాత్రం ఎర్రగా ఉంటాయి, ఎర్రటి జీరలు అంటారు కదా, అట్లా ఉంటాయన్నమాట. వీళ్ళు కష్టాన్ని నమ్ముకొని అభివృద్ధి సాధించాలన్న లక్ష్యాన్ని కలిగి ఉంటారు. భౌతిక సుఖాలను కోరుకుంటారు, చెడుకు దూరంగా ఉంటారు. వీళ్ళు శ్రమను, దైవాన్ని నమ్ముకుంటారు. తన శ్రమని దైవంలాగా భావించుకొని దైవాన్ని కూడా నమ్ముకుంటారు. వీరు ముందు సైన్స్ గ్రూప్ను ఎంచుకున్న తరువాత మాత్రము ఎంసీఏ, ఎంబీఏ అట్లాంటివి, అకౌంట్స్ లాంటి వృత్తులలో సెటిల్ అవుతారు. వీరు ముఖం చూస్తే మంచి కళగా ఉంటారు. అందువల్ల వీళ్ళు సినిమాలో కూడా ఉంటారనమాట. సినిమాల్లో కూడా నటించేదానికి వీళ్ళు, రాజకీయంలో కూడా వీళ్ళు చాలా పవర్ఫుల్. వీళ్ళు ఎలక్ట్రానిక్ సామాన్లు, కార్లు, కవితలు, విలాసవంతమైన వస్తువుల మీద ఆసక్తి ఉంటుంది. వీళ్ళు మంచి లాయర్లు అయితే, న్యాయశాస్త్రం అయితే వీళ్ళకి మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఇంజనీరింగ్లో ఏ రంగమైనా సరే బాగా రాణిస్తారు. వీరు తెలివైన వాళ్ళు. ప్రతి దాని గురించి చాలా లోతుగా ఆలోచిస్తారు. ప్రతి దాని గురించి కూడా వీళ్ళు కొద్దో గొప్ప అనుభవం ఉంటుంది, కొద్దో గొప్ప తెలిసి ఉంటుంది వీళ్ళకి. వీరు ఉత్సాహవంతులు. అనుకూలమైన నామంతో వృత్తి వ్యాపారాలలో ఉన్నత స్థాయిని అయితే అందుకుంటారు. వీరి భావాలను దాచలేరు. వీళ్ళు లోపల ఏదైనా బహిర్గతం చేయాల్సిందే. వీళ్ళు పెద్ద పరిశ్రమలు, చారిత్రాత్మక స్థలాలు, వాటిని సందర్శించడం ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం వీళ్ళకి. ఇతరుల సమస్యలను పరిష్కరించడం అంటే ధైర్యంగా, సాహసాన్ని చూపిస్తారు. వీళ్ళ పని వీళ్ళు ప్రశాంతంగా చేసుకుంటారు. ఎంతో మందికి వీరు సలహాలు ఇస్తారు. వాళ్ళు కూడా వీళ్ళ సలహాలని బాగా స్వీకరిస్తారు. అంటే మంచి సలహాలు ఇస్తారు, మంచిగా వీళ్ళ అభిప్రాయాలు కూడా మంచిగానే ఉంటాయన్నమాట. వీరికి మతం అన్నా, న్యాయశాస్త్రం అన్నా, సైన్సు, మ్యాథ్స్ అన్నా ఇటువంటి శాస్త్రాలలో తగిన పరిజ్ఞానం ఉంటుంది. వీరు ఏ రంగంలో అయినా సరే అభివృద్ధి సాధిస్తారు. వీళ్ళు ఉద్యోగం చేస్తారు, వ్యాపారము చేస్తారు. కొందరు పరిశ్రమలలో కూడా ఉంటారు, కంపెనీలలో కూడా ఉంటారు. కూలీలుగా ఉండేవాళ్ళు కూడా ఈ 8వ సంఖ్యలో వాళ్ళు ఉంటారు. రాజు వీళ్ళ, మంత్రి వీళ్ళ అన్నట్టుగా, కూలీ వీళ్ళే అన్నట్టుగా వీళ్ళు అన్నిట్లలో కూడా కొద్దో గొప్ప ఉంటుంది వీళ్ళకి. వీరు వాహనాలు నడపడం అంటే చాలా ఇష్టం. విదేశీ యానంలో రాబడి అంటే ఆసక్తి. విదేశాల నుంచి సంపాదించుకు రావడం అంటే ఆసక్తి చూపిస్తారు వీళ్ళు. శుక్ర శని వీళ్ళిద్దరు కూడా ఆస్ట్రాలజీలో ఒకే వర్గానికి చెందిన వాళ్ళు. ఇది 6, 8 కాంబినేషన్లో వాళ్ళ గురించి మంచి పేరు సెలెక్ట్ చేయించుకుంటే 14 డైమెన్షన్లో చేయించుకుంటే అద్భుతమేనండి వీళ్ళు లైఫ్.
మంచి జీవితం, మంచి జీవిత భాగస్వామి, మంచి పిల్లలు, మంచి కుటుంబము అన్నీ కూడా వీళ్ళకి ఉండేదానికి అవకాశాలు ఎక్కువ వీళ్ళకి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.